ఫోన్ చేసింది? నాకేం తెలుసు? అర్ధరాత్రి పూట ఫోన్ చేసిన వాడి గురించి నీకు తెలియక నాకు తెలుస్తుందా? ఎవడే ఆ కొత్త లవరు? నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. మీ బిడ్డకి తల్లిని కాబోయే నా గురించి ఇలా మాట్లాడటానికి మీకు నోరెలా వచ్చింది? పొద్దున్నే నువ్వు 6 గంటలకు నిద్ర లేచావంటే ఈ న్యూస్ బాక్స్ కట్టి పేపర్లో వేయాల్సిందే. న్యూస్ తక్కువైతే ముందు ఆ పని చేయి, నాకే అభ్యంతరం లేదు. అర్జెంట్ గా వెళ్ళాలి, ఒక చోట కెమెరా ఇచ్చాను, వెళ్ళి తీసుకురావాలి. ఈ రోజు ఈవినింగ్ కొత్త క్యాసెట్స్ కోసం బాంబే వెళ్తాను. కాఫీ ఎక్కడా? ఉండి తెస్తాను. ఏమిటి సార్ అక్కడ? ఎవరో ఒక ఆవిడ సూసైడ్ చేసుకుంది.
కదా నీకు ఎన్నిసార్లు చెప్పినా విన్నావు. చూడు, నిన్ను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని అనవసరమైన విషయాల్లో తలదూర్చి కోరి కష్టాలు కొని తెచ్చుకో. పేపర్ గొప్ప సంచలన వార్త, డాన్సర్ లలితాదేవి ఆత్మహత్య. సంచలన వార్త, డాన్సర్ లలితాదేవి ఆత్మహత్య. పేపర్. సార్, ఈ పత్రిక రైటర్ మీరేనా? అవును, మీరెవరు? చెప్తాను సార్. ఈరోజు పేపర్లో లలిత మరణం గురించి న్యూస్ వచ్చింది కదా. అదే ఆత్మహత్య కేసు. అది ఆత్మహత్య కాదు సార్, హత్య, మర్డర్, కోల్డ్ బ్లడెడ్ మర్డర్. పోలీసులు అది ఆత్మహత్య అని తేల్చారు. కాదు, నువ్వు ఎలా అనగలవు? నిజం నాకు తెలుసు కనుక. ఏమిటా నిజం? లలితాదేవిని హత్య చేసింది వేరెవరో కాదు సార్, మంత్రి శ్రీహర్రావు కొడుకు రామ్ కుమార్. ఏమిటి దానికి సాక్ష్యం? ఈ క్యాసెట్ డాన్సర్ లలితని రామ్ కుమార్ హత్య చేస్తుండగా తీసిన వీడియో క్యాసెట్. వెరీ ఇంట్రెస్టింగ్. ఇది మామూలు విషయం కాదు. మా మేనేజింగ్ డైరెక్టర్తో మాట్లాడి రేపే ఈ న్యూస్ మా పేపర్లో పబ్లిష్ చేస్తాం. నాతో రండి. రండి. మీరు ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి మేనేజింగ్ డైరెక్టర్తో చెప్పొస్తాను. మీరే మా పత్రిక మేనేజింగ్ డైరెక్టర్. డాన్సర్ లలిత హత్యకి సంబంధించిన సాక్ష్యాలు, వివరాలు అన్నీ ఈ క్యాసెట్ లో ఉన్నాయన్నమాట. వెరీ గుడ్. నేరం చేసింది నా కొడుకైనా సరే, మరెవరైనా సరే, నా దృష్టిలో ఒకటే. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా వాడి మీద కఠిన చర్యకి ప్రొసీడ్ అవుతాను. పాపం, ఇంత గొప్ప సాక్ష్యాన్ని ఎంతో కష్టపడి సంపాదించావు. ఇలా ఇవ్వు నాయనా క్యాసెట్. మిస్టర్, మర్యాదగా క్యాసెట్ ఇచ్చేయి, లేకపోతే మా వాళ్ళు అమర్యాదగా ప్రొసీడ్ అయి తీసుకుంటారు. వాడిని పట్టుకున్న క్యాసెట్ లాక్కోండి. క్యాసెట్ ఫెలో.
ఆఖరిసరిగా మీ తమ్ముని ఎప్పుడు చూశారు? 4 రోజుల క్రితం కంగారుగా ఇంటికొచ్చి వెళ్ళాడు. ఆ రోజు ఉదయం తన వీడియో షాపుకు కావాల్సిన క్యాసెట్స్ కోసం బాంబే వెళ్తాన్నాడు. అయితే బాంబే వెళ్ళుండొచ్చేమో. నాతో మాట మాత్రం చెప్పకుండా తనిప్పుడు ఏ ఊరు వెళ్ళలేదు సార్. ఒకవేళ వెళ్ళినా వెంటనే తిరిగి వచ్చేవాడు. ఇలా ఎప్పుడు జరగలేదు. లేదంటే ఇది అర్జెంట్ పని మీద నుండిపోయాడేమో. లేదు సార్, ఎంత అర్జెంట్ పనున్నా కనీసం ఫోన్ అయినా చేయకుండా ఉండడు. మా బ్రదర్కి ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని భయంగా ఉంది. మీరు అనవసరంగా భయపడుతున్నారు. నా ఉద్దేశంలో మీ తమ్ముడు 2-3 రోజులు తప్పకుండా తిరిగి వచ్చేస్తాడు. ఎనీహో కంప్లైంట్ రాసివ్వండి, నేను ఎంక్వైరీ చేస్తాను. ఏమమ్మా ఏం చెప్పారమ్మా ఇన్స్పెక్టర్ గారు? కంప్లైంట్ రాసిచ్చాను, ఎంక్వైరీ చేస్తాన్నారు. ఇన్స్పెక్టర్ గారు మాట ఇచ్చారంటే యేసు ప్రభు దయ వల్ల మీ బ్రదర్ 2-3 రోజులు తప్పక వచ్చేస్తాడమ్మా. వస్తాను. మంచిది. సోదర సోదరీమణులారా, ఈ రోజున మనమందరం కలిసి లలితాదేవి మరణంపై న్యాయ విచారణ జరపాలని ఐక్యంగా పోరాడాల్సిన సమయం వచ్చింది. లలితాదేవి మరణం ముమ్మాటికి హత్య చేసింది ఎవరో కాదు, మంత్రి శ్రీహర్రావు కొడుకు రామ్ కుమార్. కాబట్టి అతన్ని వెంటనే అరెస్టు చేయాలని, దీనితో సంబంధం ఉన్న మంత్రి శ్రీహర్రావును కూడా రాజీనామా చేయాలని మన ఉద్యమం చేపట్టాలి. మన ఈ పోరాటంలో భాగంగానే సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి గారికి మెమోరాండం సమర్పించడానికి ఊరేగింపుగా రేపు సెక్రటేరియట్ వెళ్ళాలి. చలో సెక్రటేరియట్. చూడురా గాడిద చూడు, ఆ పేపర్లన్నింటిలో నా తలకాయంత అక్షరాలతో ఆ దిక్కుమాలిన దాని చావు గురించి, ఆ చావుతో నీకున్న కనెక్షన్ గురించి రాశారు. ఎందుకు నన్ను ఆవేశపడతావు? పేపర్ వాళ్ళకి అవకాశం దొరికితే చాలు ఇలాగే రాస్తారు. అలా నువ్వు నేను సమర్థించుకోవచ్చురా, కానీ ప్రతిపక్షాల వాళ్ళ నోళ్లు మూయించలేం. అది కాదండి, ఎవరితో ప్రాణాలు తీసుకుంటే మన అబ్బాయి గురించి రాయటం ఏంటండి ఆ పేపర్ వాళ్ళు? వాడు నీ కొడుకు కాబట్టి నీ కళ్ళకి సకల గుణాభిరాముల్లా కనపడుతున్నాడేమో కానీ పత్రికల వాళ్ళకి ప్రతిపక్షాల వాళ్ళకి మాత్రం సకల చండాలపు చక్రవర్తిలా కనపడుతున్నాడు. అసలు వాళ్ళు రాశారని కాదు నా బాధ, ఫలానా మంత్రి గారి కొడుకు అని నా గురించి హెడ్డింగ్లు పెట్టి మరీ రాశారు. చిచి. సర్లే నాన్న, వాళ్ళు రాసినంత మాత్రం మందేం పోయింది? నీకు మీ అమ్మకి ఏం పోదురా, అసలు మీకేమన్నా ఉంటేగా పోవటానికి. పోయేది నాకు పరువు, ప్రతిష్ట, చివరికి పదవి. రేయ్, నువ్వు నా కొడుకుగా పుట్టకుండా ఉంటే నేను ఈ పాటికి చీఫ్ మినిస్టర్ అయి ఉండేవాడిని.